స్వామి శరణం అండి. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. స్వామి శరణం అండి. స్వామి అందరికీ కూడా అయ్యప్ప స్వామి గారి మాల మేము పోయిన విజయదశమికి మండల దీక్ష అధ్యక్ష తీసుకోవడం జరిగిందండి. తర్వాత మా యొక్క మండల కాలం పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం కోసం మేము బయలుదేరడం జరిగిందండి. మొన్న శనివారం నవంబర్ 1వ తారీఖు శనివారం సాయంత్రానికి బయలుదేరడం జరిగిందండి. అలాగే మా గ్రామం పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామం అండి. మా గ్రామం నుంచి శబరిమల వచ్చేటప్పటికి 1375 కిలోమీటర్ల దూరం ఉందండి. అయితే ఈ యొక్క శబరిమల యాత్ర మేము స్వాములు అందరూ కూడా చేపడం జరుగుతూ ఉందండి. ఈ యొక్క యాత్ర చేయడానికి కారణం ఏంటంటే ఏది కూడా మాకు మొక్కు లాంటిది ఏమీ లేదండి. ఈ యొక్క స్వామివారి క్షేత్రం శబరిమల క్షేత్రం అనేది పరశురామ క్షేత్రం అని చెప్పేసి మనకి తెలిసిన విషయమేనండి. ఏదైతే పరశురాములు వారు 21 మార్లు ఈ యొక్క భూభాగం మీద దండెత్తి రాజులందరినీ ఓడించి ఈ యొక్క ధరణిని ఆయన చేతిలోకి తీసుకుని తర్వాత దానం చేయడం జరిగింది. భూమి మొత్తం దానం చేశారు కాబట్టి స్వామి గారు ఆయనకి మళ్ళీ ఈ భూమి మీద ఉండటానికి నేను దానం చేయని భూమి మీద ఉండకూడదన్న నియమంతో కేరళ తమిళనాడు రామేశ్వరం దగ్గర నుంచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన ఒక గంటగట్టల్ని ఆయన గిరటేయడం జరిగింది. కొంతదే పరశురాముడు సముద్రాన్ని వెనక్కి జరగమని ఆ సముద్రంలో గంటగోడలు గిరటేసి ఏదైతే స్పేస్ ఖాళీ ఉందో ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో అదే ఆ లోపల ఉన్నాయన్నీ కూడా పరశురామ క్షేత్రాలే శాస్త్ర ప్రకారం. అలాగే పరశురామ కల్పం ప్రకారం కూడా ఈ యొక్క పరశురామ క్షేత్రాన్ని కాలినడకని దర్శించుకోవాలి అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి. పూర్వం రోజుల్లో కాశీ లాంటివన్నీ కూడా మన కాశీ మజిలీ కథల్లో చూసాం. ఇలా నడిచి వెళ్ళటం, చేయటం, చెంతు అనేవి చూస్తూనే జరుగుతాయి. కానీ ఈ పరశురామ కల్పం గురించి మహానుభావులకి, సిద్ధయోగులకి అలాంటి వాళ్ళకి తెలుసండి. అలాంటి వారు నేను 6 సార్లు వేసుకున్నానండి. మా గ్రామం, మా పెనకలమెట్ట గ్రామం ముందు నుంచి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షకి చాలా విశేషమైన గ్రామం అండి. ఎలాగంటే మా ఊళ్ళో మాకు మాల వేసిన పులిస్వామి గారు తాడి వెంకటరెడ్డి గారండి, ఆయన పేరు బాబ్జీ గారు. ఆయన ఇప్పటికి 24-25 సార్లు వేసుకున్నారండి. ఆయన ఆ యొక్క స్వాములందరినీ కూడా మాల వేసుకోవడానికి సరైన జీవన విధానం, మాల ముఖ్య ఉద్దేశం సంస్కరించడం, మనిషిని సంస్కారం నేర్పడం అనేది ఒక జీవన స్థితిగతులని, మనిషికి ఉన్న జీవన స్థితిగతులు మారాలంటే తాత్కాలిక ప్రయోజనం కోసం, లాభం కోసం ఒక అబద్ధం మాట్లాడతాం. కానీ ఆ అబద్ధాన్ని పోషించుకోవడం కోసం దాని వెనక 1000 అబద్ధాలు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మాలలో ఉన్న నియమాలన్నీ కూడా నిత్యం మనం పాటించదగిన నియమాలే. మేమన్నా ఫేస్బుక్లో పెట్టుకుంటాం. శరణం అండి. అయితే ఈ యొక్క మా గ్రామం, మా పెనకలమెట్ట గ్రామానికి సంబంధించి ఏదైతే పూర్వం నుంచి విశేషంగా ఈ యొక్క స్వామివారి మండల దీక్షణ వ్రతాన్ని మేము ఆచరిస్తూ వస్తున్నాము. గురుస్వామి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వస్తున్నాము. ఇదివరకు శబరిమలకి శరత్ బాబు గారు ఒక సినిమా తీశారు. అందులో కూడా కొవ్వూరు మాకు వచ్చేటప్పుడు 6 కిలోమీటర్ల దూరంలో గోపాల క్షేత్రం ఉందండి. సినిమా అంతా అక్కడ తీసిందే. అందులో మా స్వాములు అందరూ కూడా ఉన్నారు. ఏదైతే ఈ అయ్యప్ప స్వామి వారికి సంబంధించి మా గ్రామం కానీ మా స్వాములందరికీ కూడా ఒక అవినాభావమైన సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని మేము కొనసాగించుకుంటూ ఈ యొక్క స్వామివారి ఎవరైతే ప్రజానికం ఉన్నారో వారందరికీ కూడా సంస్కారం అనేది
మంచి సంస్కారం అనేది రావాలి. మా యొక్క జీవన స్థితిగతులు మారాలి అంటే ఏదైతే పరశురామ క్షేత్రం ఉందో పరశురామ క్షేత్రాన్ని కాలి నడకన దర్శించుకుంటే ఎలాంటి ఈతి బాధలైనా సరే, కలియుగంలో వచ్చే ఎలాంటి ఈతి బాధలైనా సరే ఖచ్చితంగా పోతాయని చెప్పేసి సిద్ధ యోగి గారు మహానుభావులు ఆయన చెప్పి ఆ రహస్యాన్ని చెప్పారు. ఇది స్వామివారి ఘనత మహిమ కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. అని చేత స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.